హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన వంటలు మన ముచ్చట్లు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరు బాగున్నారని ఆశిస్తూ ఇవాళ మనం పచ్చి శనగలతో ఒక టేస్టీ హెల్దీ స్వీట్ రెసిపీని చూడబోతున్నాము. పచ్చి శనగలతో స్వీట్ ఏంటి అనుకుంటున్నారా? అవునండి, చాలా బాగుంటుంది. ఎంతో నోరూరించే, నోట్లో వేయగానే కరిగిపోయే హెల్దీ ప్రోటీన్ రిచ్ పచ్చి శనగలతో ఒక స్వీట్ రెసిపీ అండి. పచ్చిశనగల బర్ఫీ చూడబోతున్నాం ఇవాళ. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చిశనగకాయ సీజన్ కదా, ఇలా పచ్చిశనగకాయ అవైలబుల్ ఉన్నప్పుడు ఈ స్వీట్ ట్రై చేసి చూడండి, బాగుంటుంది. పచ్చిశనగకాయని బాగా కడిగేసుకొని ఇలా ఒలుచుకొని పెట్టుకోవాలి. ఒక కప్పు ఇలా ఒలుచుకొని పెట్టుకున్న పచ్చిశనగల్ని తీసుకుని వాటిని బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఈ స్వీట్ కోసం 2 ఇలాచీలని కూడా యూజ్ చేస్తాము. ఇలాచీలని పొట్టు తీసుకొని ఇలా ఒక 2 ఇలాచీలని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. 2 ఇలాచీలు మాత్రమే మిక్సీ జార్లో మిక్స్ అవ్వవు కాబట్టి ఒక 1 స్పూన్ షుగర్ యాడ్ చేసినట్టయితే బాగా పౌడర్ అవుతుంది. ఇది ఇలాచీ రిలేటెడ్ స్మాల్ టిప్ అండి. ఇప్పుడు 1 కప్పు పచ్చిశనగల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ బరకగా మరీ పేస్ట్ లాగా కాకుండా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి, అప్పుడే స్వీట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక 2 to 3 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని అందులో మనం ముందుగా మిక్సీ చేసుకొని పెట్టుకున్న పచ్చిశనగల పేస్ట్ ఉంది కదా, దాన్ని యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన పేస్ట్ని బాగా వేయించుకోవాలి. కంటిన్యూస్లీ కలుపుతూ ఉండాలి, అడగంటనివ్వకుండా. పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి, లేదంటే పచ్చి స్మెల్ వచ్చేస్తుంది. బాగా వేగిన తర్వాత స్లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. అలా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చేంత వరకు దాన్ని బాగా వేపుతూ ఉండాలి. ఇదిగోండి, చూస్తున్నారు కదా, కలర్ చేంజ్ అయింది కదా లైట్గా. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా పౌడర్ చేసుకొని పెట్టుకున్న షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుతూ ఉండాలి. షుగర్ బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా పట్టుకున్న ఇలాచీ పౌడర్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ బాగా మిక్స్ అయ్యి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి, ఒక 2 స్పూన్స్. ఇది ఆప్షనల్ అండి, మీకు అవైలబుల్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు అవైలబుల్ ఉంటే కోవా కూడా యాడ్ చేసుకోవచ్చు, కోవా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ షేప్లో ఉన్న ఏదైనా బాక్స్ని ఆర్ మోల్డ్ని తీసుకొని వీటైనా తీసుకోవచ్చు. దానికి ఇలా ఘీ అప్లై చేసుకొని మనం రెడీ అయిన మిశ్రమం ఉంది కదా, అందులోకి తీసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదిగోండి, దానిపైనుంచి ఇలా క్యాషూ నట్స్, ఆల్మండ్, అలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన దాన్ని కాస్త పక్కన పెట్టుకోవాలి. ఒక 1 అవర్ తర్వాత దీన్ని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ కదా ఈ బర్ఫీని చేయడం. స్క్వేర్, డైమండ్, ఇలా మీకు నచ్చిన షేప్లో వీటిని కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి గార్నిష్ చేసుకోవాలి. దానిపైనుంచి డ్రై ఫ్రూట్స్ని గార్నిష్ చేసుకుంటే రెడీ అండి మన ఎంతో నోరూరించే పచ్చిశనగల స్వీట్, పచ్చిశనగల బర్ఫీ. చాలా బాగుంటుంది. ఇది సీజనల్ అండి. ఒకవేళ మీకు ఈ పచ్చిశనగలు అవైలబుల్ ఉన్నట్టయితే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. హెల్దీ స్వీట్ లవర్స్కి ఇది పర్ఫెక్ట్ రెసిపీ అండి, చాలా బాగుంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఇలా ఈజీగా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి పచ్చిశనగల బర్ఫీ. చాలా బాగుంటుంది కదా ఈ స్వీట్. మీలో ఎంతమందికి తెలుసో కమెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.